ఇక మా మామను పిలిచే యాళ్ళైంది. యాడున్నాడో ఏం చెప్తున్నాడో కదా, పిలుద్దాం ఉండుండ్రి. మామా, ఓ మామా. హలో చచ్చేద్దామరా బాబు. రేజమ్మ ఇప్పటికే బస్సు లేట్ అయిందిరా నాయనా. నెత్తినొస్తున్నది, స్టార్ట్ చేయుండ్రి. ఏం తప్పుడు చేయరే బ్రో. అగ్గో మా మామని పిలుస్తుంటే ఈ తాత వచ్చిండు అంటే ప్రెస్ మీట్ మొత్తం సంబరంగా సాగుతుంది. మా మామ వచ్చేలోపు ఏం మాట్లాడతాడో ఇందా. అరే ఏమో బైకులు పనిచేస్తున్నారా బాబు. హలో మళ్ళా మాట్లాడుతుంటే మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తే నాకు మొత్తం తగ్గి పిరాయిస్తుందిరా బాబు. చెప్పున్నా కదా, స్టార్ట్ చేద్దాం ఇక. ఓ విహెచ్ తాత, నువ్వు మాట్లాడేది తక్కువైతుంది, సోది చెప్పేది ఎక్కువైతుంది. మాట్లాడేది మాట్లాడరాదు, ఎందుకు అదోటి ఇదోటి అంటావు? అదే ఎవరు బాబా నువ్వు? ఎంతకొస్తే అంత మాట మాట్లాడతావా? పెద్ద చిన్న తేడా లేదు. నేను నీ ఏజ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేసేది. నేను అట్లుండేది. నువ్వు నా మనవరాలంతా వయసు ఉన్నావని చెప్పించారా? నీకేమనుకుంటా ఊకుండా ఎట్లా పడితే ఎట్లా మాట్లాడొచ్చురా? అబ్బా సరే కానీ తాత కానీ. అదే నేను ఇలా మీ అందరితో ఎందుకు మాట్లాడుతున్నా అంటే దానికి ఒక విషయం ఉండదురా బాబు. ఉత్తుగా నేనే మీటింగ్లు పెట్టా, ఎవరితో పడితే వాళ్ళతో కలిపి టైం పాస్ బటాని ముచ్చట్లు మాట్లాడరా బాబు. నేను ఇయ్యాలని ఏంది, రోజు మాట్లాడతారు కదా, దేని మీదనో దాని మీద. ఇంట్లో కంటే కూడా గాంధీ భవన్ లోనే ఎక్కువ కనిపిస్తున్నట్టున్నారు. అరే చూడమ్మా, నేను ఏమంటున్నట్టే నేను సోనియా గారితో తిరిగినా, రాజీవ్ గారితో తిరిగినా, ఇప్పుడు రాహుల్ గారితో తిరుగుతున్నా. ఈ హనుమంతన్ అంటే ఎవరు? నమ్మిన బంటు. హనుమంతన్ అంటే అందరికి నమ్మిన బంటు లెక్క నేను చేస్తా. నేను ఎందుకంటే నేను పార్టీని నమ్ముకున్నా, పార్టీలో ఎన్నో పదవులు తీసుకున్నా కాబట్టి పార్టీ నన్ను గుర్తించింది. రాహుల్ గాంధీ సీఎం కావాలనంటే నా ఏకైక మోటో. నేను ఇప్పుడు ఏమంటే నేను ఇండియన్ల రాజకీయంలో ఒక్క పార్టీ వేరే జెండా ఏమైనా మారిందా, నా బర్త్ కాంగ్రెస్, నా డెత్ కాంగ్రెస్ తోనే అవుతుంది. ఇది ఫిక్స్. ఇక అంతకంటే ఏం చెప్పేది లేదు. నేను పిసిసి ప్రెసిడెంట్ గా చేసినా, లీడర్ గా చేసినా, మంచి మంచి పదవులు మా పార్టీలో తీసుకున్నారా బాబు. ఇక అంతకంటే నాకంటే పెద్ద గొప్ప లీడర్ ఎవడన్నా ఉంటాడా? నేనేమంటున్నారా బాబు అంటే నాకు ఓవరాల్ గా నాకు కావాల్సింది ఏదంటే పిఎం గా మన రాహుల్ గాంధీ సార్ నువ్వు చేస్తే నాకు మస్తు దిల్ కూర్చు అనిపిస్తుంది రా బాబు. పానం బిమ్మలమైతుంది, మనసు సంతోషం అనిపిస్తుంది. సరే గాని ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండ్రో చెప్పండి. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నేను ఖమ్మం కెట్టి పోటీ చేద్దామని అనుకుంటున్నా. అవునా సార్, మరి టికెట్ వస్తుందా మీకు? అరే నాకు రాకపోవడేద్దమ్మా. నేను అవసరమైతే సోనియా గాంధీకి ఫోన్ కొడతా, రాహుల్ గాంధీ నాతో మాట్లాడతాను, నాకు టికెట్ వస్తుంది కన్ఫర్మ్. అట్లా కాదు సార్, ఇప్పటికే ఖమ్మంలా మీ పార్టీ వాళ్ళు 3 పెద్ద తలకాయలు ఉన్నారు, మంత్రులు కూడా అయ్యిండ్రు. వాళ్ళు చెప్పిన వాళ్ళని కాదని మీకు టికెట్ ఇస్తారంటారా? చూడమ్మా, నేను ఏమంటున్నట్టే 2 కోతులు కొట్టాడుకుంటే 3వ కోతుకి లాభం అయినట్టు వాళ్ళట్లా కొట్టాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎటు కాకుండా పోతున్నారు. అదే నాలంటోడికి గట్ల ఖమ్మంలో సీట్ ఇచ్చినారు అనుకో, ఇల్లు సెట్ అవుతారు, కేల్కొత్తాం దుకాణం బంద్. అందుకనే నేను ఏమంటున్నట్టే వాళ్ళ కొట్టాడల సంగతి పక్కన పెట్టి నాకు ఇయ్యుడు బై టికెట్ అని అంటున్నా. బాగానే ఉంది కానీ మీరు పోటీ చేస్తే మీ దుకాణం అయితే బంద్ కాదు కదా. సరే అది కాదు కానీ ఎవరికన్నా కొత్తోళ్ళకి ఇస్తే బాగుంటుందేమో కదా సార్. అరే ఏమమ్మా నువ్వు మాట్లాడేది? కొత్తోళ్ళకి అవకాశం ఇస్తే మేము పాతోళ్ళ మేము చెక్క అనుకోవాలా? నేను ఏమంటున్నట్టే కొత్తోళ్ళని పోతే మేము ఎన్నోళ్ళ సంది పార్టీలో ఉన్నాం రా బాబు. మేము ఎప్పటితో పార్టీ కోసం పనిచేసినాం. ఇప్పుడు ఏం చేయాలా? నడి బడ్జెట్లో మేము కొత్తిమీరలు అమ్ముకోవాలా? ఏం మాట్లాడుతున్నావు? అది కాదు సార్, టికెట్ వస్తుందా అసలు? అరే ఎందుకు అట్లా మాట్లాడుతావు? నేను ఏమన్నా సీఎం పోస్ట్ అడిగినా? ఏరే పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వచ్చి సీఎం సీట్లో కూర్చున్నాడు మా పార్టీలో జొర్రి. నేనేమన్నా అన్నదా? నేను మోస్ట్ సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో. నేనేమంటున్నట్టే నేనే కనుక సోనియామ్మతోటి అమ్మానికి దండం పెడతా, నీ కడుపులో తలకాయ పెడతా, నాకు సీఎం సీట్ ఇయ్యాలంటే ఇవ్వకపోతుండేనా? కానీ నేను అడగలే. ఎందుకు అడగలే? హనుమంతన్నంటే గట్ల స్టేట్ ఫార్వర్డ్ ఉంటాడు రా బాబు. ఎరుకల సందులకొచ్చి, దర్వాజలకొచ్చి, పక్క పట్టి గట్ల బాగుంటుండదు. మనదంతా సింగిల్ వే. ఎందుకు అడగలేదు సార్? ఎట్లా అయ్యారని ముందే తెలుసా? అగ్గో నువ్వు అన్ని అడ్డమైన క్వశ్చన్స్ చెప్తే నాకు మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది, కోపం వస్తుంది. ఏమనుకుంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో చక్కగా. ఇవన్నీ కాదు సార్, మీకు టికెట్ ఇస్తానంటే రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా? అరే రేవంత్ రెడ్డి ఒప్పుకునేదేదమ్మా? ఆయన ఒప్పుకునేది నాకు తెలియక అడుగుతా.
నేను సీనియర్ పొలిటీషియన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ సిన్స్ 40 years. ఎవరు ఒప్పుకునేదండి? నేనేం కావాలో నేనేం పట్టున్నట్టే ఖమ్మం సీట్ ఖచ్చితంగా నాకే కావాలరా బాబు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నాకు ఎట్లా కావాలో టికెట్ ఖచ్చితంగా ఇయ్యాలి. అంతే హనుమంతన్న అడిగింది కాబట్టి ఖచ్చితంగా ఇయ్యాలిరా బాబు. నిజంగా మీకే టికెట్ ఇస్తే గెలుస్తారా సార్ మరి? అరే ఎందుకు గెలవమ్మా, బరాబర్ 100% గెలుస్తాం. నేను ఖమ్మంకు మస్తు సర్వీస్ చేసిన, ఎన్ని చేసినా నా తన లిస్టు కూడా ఉన్నది. నేను 100% గెలుస్తా, గెలిచి తీరుతా. ఎందుకంటే ఖమ్మంలో నాకు మస్తు మంది ఫాలోవర్స్ ఉన్నారమ్మా, ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరైనా కూడా నేను పోయిందంటే చిన్న పొల్లగల్ల దగ్గర నుంచి రా బాబు, పండు ముసళ్ళ వరకు కూడా హనుమంతన్న వచ్చిండ్రా మా ఊరికని చెప్పి నాతో సెల్ఫీలు దిగుతారు, ఫోటోల కోసం ఎగబడతారు రా బాబు. ఇక అంతకంటే చెప్పాలి. ఇప్పుడు టికెట్ ఇస్తానంటే ప్రచారం చాలా చేస్తారా తాత మరి? చేసుడే, బరాబర్ చేసుడే. ఇంటింటికి తిరుగుతా, అవసరమైతే పాదయాత్ర కూడా చేస్తారా బాబు. ఈ వయసులో మీతో అవుతుందా సార్ పాదయాత్ర చేసుడు? అరే ఏమంటున్నావమ్మా, ఈ వయసులేంది? నేనేమనుకుంటు ఇప్పటికీ కూడా నేను చిల్లు కచ్చుడు 20 కిలోమీటర్లు కేబీఆర్ పార్క్ చుట్టూ కొట్టొస్తా. నువ్వు ఉరుకుతావా? చలో నువ్వు నేను రన్నింగ్ పోటీ పెట్టుకుందాం. ఇద్దరిట్లో ఎవరు ఉరుకొస్తే వాళ్ళకేరా బాబు. నీ నెల జీతం నాకి, నా పైసలు మొత్తం నీకు ఇస్తా. ఏమంటావు? నీలోకేనా? ప్రజలు కోరుతున్నారు, రా హనుమంతన్న రా, మేము గెలిపిస్తాం. బడుగు బలహీన వర్గాల వారికి సీట్ ఇయ్యరా, మేము బీసీగా ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా. నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది అసలు? నేను ఏం తప్పు చేసినా చెప్పండి. పార్టీ గురించే కదా పనిచేసింది. అరే ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ పవర్లు వచ్చిందని అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా నేను. అబ్బో సార్, మీరు అన్నిట్ల తోపే సార్. మీరు రన్నింగ్ల తోపు, జంపింగ్ల తోపు, వాకింగ్ల తోపు, జోకులేసుండ్ల తోపు. మీకు మీరే సాటి. మీరు రారు ఎవరికి పోటీ సార్. మీరు నిలబడాలనుకున్న ఖమ్మం సీటు మీకు రావాలని, మీరు గెలిచి పబ్లిక్ కి సేవ చేయాలని మా సిటీ మా తరఫున కోరుకుంటున్నాం. తాత ఆల్ ది బెస్ట్. ఇక మాట్లాడడం మంచిగా అనిపించింది తల్లి. చలో రైట్, మళ్ళా కలుద్దాం, మంచిగా మాట్లాడుకుందాం. నడు అనుకో.